మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఈ సైన్యంలో కింద స్థాయి దాకా కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు కూడా మేము జగనన్నకి అండగా ఉన్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. 27-28 టీడీపీ వాళ్ళు ఏదో మహానాడు అని పెట్టారు. అది మహానాడు కాదు, అది భజన నాయుడు. ఎందుకనంటే దాంట్లో భజన చేయటమే సరిపోతుంది తప్ప వాళ్ళ మంత్రులకి, వాళ్ళ ఎమ్మెల్యేలకి, మరి అక్కడ కూర్చున్న సీఎం గారిని, లోకేష్ గారిని భజన చేసి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ టికెట్ తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన మరి వాళ్ళకి లేదు. దాంట్లో ఒక చిన్న అంశం చెప్తాను. ఏదో ఒక కథ చెప్పారు. ఏం కథంటే, పాము అంట పెంచారు. పాము పెంచిన తర్వాత పెద్ద అయిన తర్వాత కాటేయడానికి తినడానికి చూస్తుందంట. దానికి ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారే. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని మోసం చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అబద్ధం చెప్పలా. కానీ అబద్ధం చెప్పింది ఎవరు? మోసం చేసింది ఎవరు? అది చేసింది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పి విత్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఆడవాళ్ళని మోసం చేసింది, ఆడవాళ్ళకి ఇంకా మిన్నగా ఇస్తానని చెప్పి ఆశ పుట్టించింది చంద్రబాబు నాయుడే. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, మాట ఇస్తే మాట తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? చంద్రబాబు నాయుడు. నమ్మకానికి, భరోసాకి నేను ఉన్నాను అని చెప్పి నమ్మించిన వ్యక్తి ఎవరు? అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి వ్యత్యాసం ఎంత ఉంది? వ్యత్యాసం చాలా ఉంది. ఈ వ్యత్యాసాన్ని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క నోట అరే మేము మోసపోయాము, మాకు జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుంది, మా ఇంటికి ఆసరా వచ్చింది, చేయూత వచ్చింది, ఈబీసీ నేస్తం వస్తుంది, కాపు నేస్తం వస్తుంది, వాలంటీర్ వస్తాడు, సచివాలయ సిబ్బంది వస్తారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. కానీ ఈరోజు ఎవరు వస్తున్నారు తెలుసా? లంచాలు తీసుకోవడానికి వస్తున్నారు. ఈరోజు ఎవరు వస్తున్నారు తెలుసా? వాళ్ళ ఎమ్మెల్యేలు. మీరు ఎంత ఇస్తారు, మాకెంత ఇస్తారు, మీకెంతకు మేము ఏం పని చేయాలని వస్తున్నారు. అంతే తప్ప ఎవరు కూడా, ఏ వ్యవస్థ కూడా సక్రమంగా ఎక్కడా కూడా పనిచేయని పరిస్థితిలో ఈ టీడీపీ ప్రభుత్వం ఉంది. 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? నిజంగానే మహానాడు అట్టర్ ఫ్లాప్ అయినట్టు ఆ టీడీపీలోనే గుసగుసలు. ఎందుకనంటే మహానాడులో ఎక్కడైనా కూడా ఏదైనా పార్టీలో పెద్ద కార్యక్రమం జరుగుతుంటే మేమేం చేసామని చెప్పుకుంటారు, మనం ఏం చేయాలని చెప్పుకుంటారు. కానీ అక్కడ చెప్పుకోవడానికి ఏం లేదు. ఏం చెప్పుకుంటారు? మేము మంచి చేసామని చెప్పుకుంటారా? చెప్పుకోవడానికి లేదు. మేము మంచి చేస్తామని చెప్పుకుంటారా? అది కూడా చెప్పుకోవడానికి లేదు. అలాంటి పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. మహిళలకి రక్షణ లేదు, మహిళలంటే గౌరవం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, చాలామందికి తెలిసి ఉండదు. ఈరోజు మరి ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, మరి వ్యభిచారానికి కూడా వెళ్ళటానికి వాళ్ళు అలాంటి ఆసరా వెతుక్కుంటున్నారు. ఎందుకంటే మొన్న తెనాలిలో ఒక ఇష్యూ గురించి నేను మాట్లాడటం జరిగింది. తెనాలిలో ఒక యాప్ గురించి మరి వెలుగులో రావటం జరిగింది. ఇదన్నీ రావడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు మాత్రమే, ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి కుటుంబానికి ఆసరాగా ఉంటానని చెప్పి అన్ని పథకాలు ఇచ్చి అన్ని డబ్బులు వాళ్ళ ఇంటికి చేరి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా చేస్తే, ఈ కూటమి ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు వీళ్ళు? మహిళల్ని ఏ విధంగా వీళ్ళు మరి కించపరిచే విధంగా చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఈరోజు ఇక్కడ ఒక ప్రతిజ్ఞ మనం అందరం కలిసి చేద్దాం. 2019లో ఇదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు కదా. ఈ రోజు మనం అందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేసుకుందాం. రాబోయే 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలి అని చెప్పి మనం అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దామా వద్దా?
చేద్దామవుతా అందరి దగ్గర మీ అందరికి తెలుసు, మహిళలది ఏదైనా అనుకుంటే సాధిస్తారు. సాధించడానికి నడుముకి మనం కొంగు కడితే ఎలా ఉంటుందో ఒక్కసారి టీడీపీ వాళ్ళకి తీయించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియచేస్తున్నాను. ఎందుకనంటే ఏదైనా సాధించాలన్నా, ఎవరినైనా దించాలన్నా, ఎవరికైనా వాళ్ళ తీరుని చూయించాలన్నా అది మహిళల వల్లే సాధ్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉంది వైఎస్ఆర్సీపీ శ్రేణులం, వైఎస్ఆర్సీపీ వారియర్స్, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రతి ఒక్కళ్ళం కూడా కంకణం కట్టుకుని ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రజలకి మంచి చేసే నాయకుడు, ప్రజల కోసం ఉండే నాయకుడు, ప్రజలతో ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ ఏపీలో అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి తెలియచేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ రోజు నుంచి రాబోయే 2029 వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టం పడదాం. అలాగే ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్తాను వినండి. సర్ ప్రక్రియ జరుగుతుంది. సర్ ప్రక్రియలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, మీ బూతుల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఓట్లు మహిళలది తీయడానికి చూస్తారు. ఎందుకనంటే మహిళలకి అండగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలు ఎవరికి అండగా ఉన్నారు అనంటే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఓట్లు తొలగిస్తేనే మనం గెలుస్తామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఆ విషయానికి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా వహించి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క బూతుల్లో కూడా మహిళల ఓట్లు పోకుండా మన ఓట్లు మనకు ఉండే విధంగా ఈ సర్ ప్రక్రియలో చేయాలని చెప్పి తెలియచేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్సీ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.